న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దశాబ్దాలుగా దాదాపు 100 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ఆపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని భూముల విక్రయ ప్రక్రియపై స్టే కోరిన కేఏ పాల్. 24 సీట్లు మాత్రమే ఇచ్చారన్న విమర్శలపై స్పందించిన పవన్ కళ్యాణ్. ఇక డీటెయిల్స్ చూస్తే దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 100 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను నిలిపివేసింది. వీటిలో 60కి పైగా పూర్తయ్యాయని, మిగిలినవి త్వరలో పూర్తి చేస్తామన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా దాదాపు 26 ప్రాజెక్టులు నిలిచిపోయాయి. వీటిలో 12 పూర్తి కాగా మిగిలిన వాటికి సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి. వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. कांग्रेस की सरकारों ने दशकों से देश की करीब 100 बड़ी सिंचाई परियोजनाओं को लटका कर रखा था. इनमें से 60 से ज्यादा पूरी हो चुकी है और बाकी पर भी पूरी होने वाली है. लटकी हुई इन सिंचाई परियोजनाओं में सबसे ज्यादा महाराष्ट्र की 26 परियोजनाएं थी. महाराष्ट्र के विदर्भ के हर किसान परिवार को ये जानने का हक है कि किसके पाप की सजा आपकी पीढ़ियों को भुगतनी पड़ी है. इन 26 लटकी हुई परियोजनाओं में से 12 पूरी हो चुकी है और बाकियों पर भी तेजी से काम चल रहा है. ये भाजपा की सरकार है जिसने नीलवांडे बांध परियोजना को 50 वर्ष बाद पूरा करके दिखाया. कृष्णा कोयना लिफ्ट सिंचाई परियोजना और टेम्बू लिफ्ट सिंचाई परियोजना भी दशकों बाद पूरी हुई है. गौसी खुर्द परियोजना का ज्यादातर काम भी हमारी सरकार ने ही पूरा किया है. आज भी यहां विदर्भ और मराठवाड़ा के लिए पीएम कृषि सिंचाई और बलिराजा संजीवनी योजना के तहत 51 प्रोजेक्ट का लोकार्पण हुआ है. इनसे 80,000 हेक्टेयर से ज्यादा భూమి को सिंचाई की सुविधा मिलेगी. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన ఫిలిప్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జి నరేందర్, జస్టిస్ ఎన్ విద్యుత్ కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపించింది. పాల్ బుధవారం హైకోర్టులో వాదనలు వినిపించారు. ప్లాంట్ కు చెందిన 1000 ఎకరాలు ఇప్పటికే విక్రయించారన్నారు. కేవలం 16,000 ఎకరాలు మాత్రమే మిగిలి ఉందన్నారు. ప్లాంట్ ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని, భూముల విక్రయ ప్రక్రియపై స్టే ఇవ్వాలని కోరారు. ఈరోజు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, విశాఖ ఉక్కు తెలుగువారి హక్కు అని నమ్మిన ప్రతి వారికి, 15 కోట్ల తెలుగు ప్రజలకి ఒక మంచి రోజు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు, లాస్ట్ ఇయర్ మిశ్రా గారు, లాస్ట్ వీక్ నా కేసుని మరలా డైరెక్ట్ చేసి, అయ్యా స్టీల్ ప్లాంట్ 33,000 ఎకరాల భూమి 16,000 మాత్రమే మిగిలింది, 17,000 ఎకరాలు అమ్మేశారు. 2021 ఫిబ్రవరి 21ని డీఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఇన్వెస్ట్మెంట్ చెయ్యం, ప్రైవేటైజేషన్ చేస్తామన్న నాటి నుండి నేను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైట్ చేస్తుంటే, మొట్టమొదటేమో నేను అమెరికన్ సిటిజన్ని అని టెక్నికల్గా పాడు చేశాను. తర్వాత మరలా నేను ఇతరుల ద్వారా ఫైల్ చేయిస్తే పవర్ ఆఫ్ అటర్నీ ఉన్నోళ్ళు చేయకూడదు అని దాన్ని డిలే చేశారు. మరలా ఏప్రిల్ 26 లాస్ట్ ఇయర్ చీఫ్ జస్టిస్ మిశ్రా గారి ముందు ఆర్గ్యూ చేస్తే
దాన్ని మరలా నేను ఆర్గ్యూ చేయడానికి అర్హుడిని కాదని డిస్ట్రిక్ట్ జడ్జి ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న గిరిధర్ గారు కమిటీ నన్ను డిస్క్వాలిఫై చేశారు. అయ్యో ఇదేంటండి అని మరలా చీఫ్ జస్టిస్ గారి ముందు లాస్ట్ వీక్ 2 సార్లు నేను మెన్షన్ చేస్తే, అయ్యా నేను సుప్రీంకోర్టులో ఆర్డర్స్ తెచ్చాను, హైకోర్ట్ ఆఫ్ తెలంగాణ చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి ఆర్డర్స్ తెచ్చాను చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీద కేసులు వేసి చీఫ్ జస్టిస్ ముందు ఆర్గ్యూ చేసి కేసులు గెలిచాం. ఎన్జిఓలకి కరోనా టైంలో 16,500 మందికి ఎన్జిఓలకి ఎఫ్సిఆర్ఏ క్యాన్సిల్ చేస్తే మదర్ తెరీసాతో సహా వెంకటేశ్వర స్వామి ఆర్గనైజేషన్తో సహా ఇది అవినీతిని కోర్టుకెళ్ళి ఆర్డర్స్ తెచ్చాం. మరి నేను నా రాష్ట్రంలో ఆర్గ్యూ చేయడానికి అన్ఫిట్ ఎలాగవుతాను? అప్పుడు దాన్ని గ్రహించి ఇది అదాని అన్యాయం, అవినీతి, నన్ను ఆర్గ్యూ చేయకుండా చేస్తున్నారని చీఫ్ జస్టిస్ గారు ఆర్డర్ పాస్ చేశారు. ఇంకొక కోర్టులో ఈరోజు కోర్టు 17లో 17వ కోర్టులో స్టీల్ ప్లాంట్ విషయం ఒక 21 సైటేషన్స్తో ఇలాంటి ఆర్డర్స్ దేశంలో ఎప్పుడు ఎవరిచ్చారు? 2024లో, 2023లో, 2022లో, 2019లో, 2008లో, అంతకు ముందు సైటేషన్స్ నేను రాత్రంతా కూర్చొని ప్రిపేర్ చేసి మార్నింగ్ ప్రింట్ చేసి ఆర్డర్స్ ప్రెజెంట్ చేశాను. ఒకటి పాయింట్ నెంబర్ 1, స్టీల్ ప్లాంట్ విలువ 8 లక్షల కోట్లు. పాయింట్ నెంబర్ 2, స్టీల్ ప్లాంట్ లాస్లో లేదు. పాయింట్ నెంబర్ 3, 33,000 ఎకరాల భూమిని సగం భూమి అమ్మేశారు. ఈ మధ్యనే అదాని పోర్టుకు అమ్మేశారు 2,000 ఎకరాలు. రాష్ట్రంలో ప్రజల జీవితాలను ఛిద్రం చేసిన వైసీపీ ఫ్యాన్ ను టీడీపీ, జనసేన పార్టీల దెబ్బకు మొక్కలవ్వాలని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాడులో జరిగిన ఉమ్మడి బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. అలాగే ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు కష్టపడి కసితో పనిచేయాలని పిలుపునిచ్చారు. పోరాడవలసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ దొంగలున్నారు, దొంగల పైన పోరాడుతున్నాం. రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం 2 పార్టీలు కలిసిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల ప్రచార సభ ఇది. ఈ సభ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క దశ దిశ మార్చబోతుంది. అహంకారంతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన పాలకుల్ని తరిమి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ తాడేపల్లిగూడెం సభ చూస్తే తాడేపల్లి ప్యాలెస్ కంపించిపోతుంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ సభ స్పందన శుభ సూచకం. త్వరలో రాష్ట్రానికి మళ్ళీ నవోదయం అది జరుగుతుంది. వచ్చే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకం. అందుకే 2 పార్టీలు కలిసి బరిలో దిగాయి. మేము చేతులు కలిపింది మా కోసం కాదు, మా పార్టీల అధికారం కోసం కాదు, నా కోసము, పవన్ కళ్యాణ్ గారికి అధికారం కోసం కాదని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మేము చేతులు కలిపింది రాష్ట్రం కోసం, 5 కోట్ల భవిష్యత్తు కోసం. ఇక్కడుండే యువత, విద్యార్థులు, పుట్టిన బిడ్డల కోసం, పుట్టబోయే బిడ్డల కోసం, వారి భవిష్యత్తు కోసం మేము కలిశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించారంటూ వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై పవన్ కళ్యాణ్ స్పందించారు. వాళ్లకు 24 పవర్ ఏంటో తెలియడం లేదు. బలి చక్రవర్తి కూడా వామనుణ్ణి చూసి ఇంతేనా అన్నారు. నెత్తి మీద తొక్కుతుంటే తెలిసింది ఆయన బలం ఎంతో అని. వైసీపీకి వామన అవతారం చూపిస్తాం. జగన్ గుర్తుపెట్టుకో, అధః పాతాళానికి దొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేననే కాదు అని పవన్ వ్యాఖ్యానించారు. ఇంతింతై వటుడింతై నభో వీధిపై నంతై తోయిద మండలాగ్రమునకంతై వామనవతారాన్ని చూపిస్తుంది జనసేన. జగన్ గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు. మర్చిపోకో, రేపు ఎన్నికలైనప్పుడు వైసీపీ వాళ్ళకి తెలుస్తోంది మనం ఎంతో. నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా, అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. మల్కాజ్గిరి ఎంపీగా ఉండి ఆ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో ఒక్క ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోవాలని చేతకాని దద్దమ్మ రేవంత్ రెడ్డి అని ఎమ్మెల్యే కడియం శ్రీహరి రేవంత్ రెడ్డి పైన ఫైర్ అయ్యారు. మగాడవైతే ఒక్క సీట్ గెలుచుకో అంటున్నావు రేవంత్ రెడ్డి గారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత, సంస్కారం? ఎందుకు ఈ రకంగా మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. అంటే ఇదంతా 6 గ్యారంటీలను, 13 హామీలను, 420 హామీలను, రైతు రుణమాఫీని చేయలేక దిక్కుదోచని పరిస్థితులలో ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్షం పైన దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రజల క్షేమం గురించి ఆలోచించే వ్యూహం నాది అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే సీఎం జగన్ ఎన్ని అన్యాయాలు, కుట్రలు చేసినా తన మద్దతుదారుడు అతన్ని వెనకేసుకొస్తున్నారని అన్నారు. కానీ పార్టీ కోసం కష్టపడి పదవులు అనుభవించకుండా, డబ్బులు వెనకేసుకోకుండా ఉండే నా మద్దతుదారులు నన్నెందుకు ప్రశ్నిస్తున్నారని అన్నారు. నన్ను ప్రశ్నించేవారు నా వారు కాదని అన్నారు. నా వ్యూహాన్ని ఎవరు తప్పుపట్టకండి. ప్రజల్ని క్షేమాన్ని ఆకాంక్షించే వ్యూహం నాది. కానీ జగన్ ఏమో ఒకవైపు ఎవరు ప్రశ్నించరు, వాళ్ళ సమూహం. నా సమూహం నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మీరెందుకు ప్రశ్నిస్తున్నారు? జగన్ మర్డర్లు చేసిన, వారి అనుయాయులు మానభంగాలు చేసిన, దోపిడీలు చేసిన, దారుణాలు చేసిన అందరూ జగన్ వెనకేసుకొస్తారు. నేను నా డబ్బులు తిన్నానా? వేలాది కోట్లు సంపాదించానా? పదవులు అనుభవించానా? ఏం అనుభవించాను నేను 10 సంవత్సరాల నుంచి? అవమానాలు, తిట్లు తప్ప ఏం తిన్నాను నేను? ఏం సంపాదించుకున్నాను? కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా వెంట నిలబడి నాతో పాటు నడవండి, మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా. ప్రశ్నించకండి నన్ను. ఎవరికుంది ఓపిక? ఈ దేశం కోసం, సగటు మనిషి కోసం కన్నీళ్లు కార్చే శక్తి ఉందా ఎవరికన్నా? ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు, నాతో నిలబడటం నేర్చుకోండి అందరూ. నన్ను ప్రశ్నించే వాళ్ళంతా మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడండి. నాతో నడిచేవాడే నా వాళ్ళు. చదువు భారంగా మారుతున్న వేళ అమెరికాలో ఓ దాత తీసుకున్న నిర్ణయంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి. డాక్టర్ రూత్ గొటెస్మన్ కి 93 ఏళ్లు. న్యూయార్క్ లోని ఆల్బర్ట్ ఐన్స్టీన్ మెడికల్ కాలేజ్ కి ఏకంగా $1 బిలియన్ విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టు నుంచి విద్యార్థులు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ ప్రకటన వినగానే ఆడిటోరియంలో విద్యార్థులంతా కేరింతలతో హర్షం వ్యక్తం చేశారు. I'm happy to share with you that starting in August this year, the Albert Einstein College of Medicine will be tuition free.
మొత్తం భారత్ వైపు చూస్తుందని సినీ నటి బీజేపీ సీనియర్ నాయకురాలు ఖుష్బూ సుందర్ అన్నారు. హైదరాబాద్ జీవీఆర్ గార్డెన్ లో జరిగిన బీజేపీ ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఆమె మాట్లాడారు. ప్రధాని మోడీ దేశాన్ని 10 ఏళ్ల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం అందరూ కృషి చేయాలని ఖుష్బూ పిలుపునిచ్చారు. उससे हमें बिल्कुल सही मालूम पड़ता है कि हम बिल्कुल सही रास्ते पर हैं। आज हमारे देश में जिस तरह की तरक्की हम देखते हैं, इससे पहले हमारे देश को आजादी मिलने 75 साल हो चुके हैं, लेकिन 10 साल से पहले 65 साल में जब हम देखते हैं कि जिस तरह से हमें सिर्फ एक ही रास्ता दिखाया गया, एक ही पढ़ाव पढ़ाया गया, एक ही दिशा में देखने के लिए सिखाया गया, उन सब को बदल के अब हम दुनिया देख रहे हैं। लेकिन आज दुनिया हमारी तरफ देख रही है और कह रही है कि अगर दुनिया में कोई बहुत ही मजबूत और सेल्फ सफिशिएंट जो हमारे प्रधानमंत्री का जो एक सपना है, विकसित भारत का सपना, अगर वो विकसित भारत और एक विकसित देश कोई आज రైతులకు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. 5 ఏళ్ల పాటు రైతులకు రైతు భరోసాని చెప్పినా దానికంటే అధికంగా ఇచ్చారన్నారు. 5 ఏళ్లలో రైతులకు ప్రభుత్వం అందించిన సేవలపై పుస్తకాన్ని విడుదల చేశామని ఆయన తెలిపారు. రైతులపై బీమా ప్రీమియం భారం పడకుండా ప్రభుత్వమే చెల్లించిందని, ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశామని మంత్రి కాకాని చెప్పారు. 5వసారి 3వ విడత రైతు భరోసాని నిన్నటి రోజున రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట 2019 ఎన్నికల్లో 12,500 చొప్పున 4 విడతల్లో 50,000 రూపాయలు రైతాంగానికి అందిస్తాను వైఎస్ఆర్ రైతు భరోసా కింద అని చెప్పి వాగ్దానం చేసి, చెప్పిన దానికన్నా మిన్నగా 12,500ని 13,500కి పెంచి 4 విడతల్ని 5 విడతలకు పొడిగించి 67,500 రూపాయలు, అక్షరాల 67,500 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ కింద 34,288 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం ఆంధ్ర రాష్ట్రంలో అందించడం జరిగిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం. చివరి విడత 1079 కోట్ల రూపాయలు నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి బటన్ నొక్కి రైతుల ఖాతాలో వైఎస్ఆర్ రైతు భరోసా జమ చేయడం జరిగింది. దానితో పాటు 0 వడ్డీ పంట రుణాలు ఏదైతే ఈ ప్రభుత్వం క్రమం తప్పకుండా అమలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఆ సబ్సిడీ అమౌంట్ కూడా రైతుల ఖాతాలో రైతులు కట్టినటువంటి వడ్డీలు ఏదైతే ఉన్నాయో ఆ వడ్డీలు మొత్తం 0 వడ్డీ పంట రుణాల కింద రైతులకు జమ చేసేదానికి 216 కోట్ల రూపాయలు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1,295 కోట్ల రూపాయలకు సంబంధించి నిన్న బటన్ నొక్కి రైతుల ఖాతాలో ఈ 2 కూడా రైతు భరోసా పిఎం కిసాన్తో పాటు 0 వడ్డీ పంట రుణాలు ఈరోజు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈరోజు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యం అని ఎందుకన్నామంటే, రైతులకు సంబంధించి నేను 4 విడతల్లో మీకు అమౌంట్ ఇస్తాను, రైతులకు ఆర్థిక సాయం అందిస్తానని చెప్పి వాగ్దానం చేసి చెప్పిన దానికన్నా మిన్నగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుని ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీస్సులు కోరేటువంటి పరిస్థితి. ఒకసారి చూస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మేము ఒక బుక్లెట్ వేసాం గర్వంగా, వ్యవసాయం సుసంపన్నం రాష్ట్రానికి సౌభాగ్యమని. ఈ బుక్లెట్ ఈరోజు విడుదల చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు. ఇది రైతులకు సంబంధించి ఈ ప్రభుత్వం 57 నెలలలో ఏమేమి కార్యక్రమాలు చేశామని చెప్పడానికి ఇది ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఈ ప్రభుత్వం చెప్పిందల్లా చేయగలిగింది కాబట్టి, చెయ్యగలిగిందే చెప్పాం కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం ధైర్యంగా ఇదిగో ఈ 57 నెలల పరిపాలనలో రైతాంగానికి అందించినటువంటి సేవలు ఇవి అని చెప్పి ఈరోజు దానికి సంబంధించినటువంటి మొత్తం అన్ని వివరాలతో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి సంస్కరణలు కానీ, ఈ ప్రభుత్వం వల్ల జరిగినటువంటి లబ్ధి కానీ, ఈ 57 నెలల్లో అనేక కార్యక్రమాల ద్వారా
ఈరోజు ఉచిత పంటల బీమా ఏ విధంగా ప్రారంభమైంది, గతంలో లేదు ఉచిత పంటల బీమా అనేటువంటిది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ ఉచిత పంటల బీమా అనేటువంటిది ఈరోజు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చాం. రైతు అనేటువంటి వాడు ప్రీమియం చెల్లించకుండా రైతు ప్రీమియం కూడా ప్రభుత్వమే చెల్లించేటువంటి ఒక నూతన విధానాన్ని ఈ దేశంలోనే పరిచయం చేశాం. ఇది వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అనేటువంటిది చంద్రబాబు నాయుడు హయాంలో కానీ 2019 ఎన్నికలకు ముందు కానీ లేనటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి కార్యక్రమం. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోయినటువంటి రైతులకి గతంలో వేల కోట్ల రూపాయల బకాయిలు పెట్టి వెళ్ళిపోతే ఆ బకాయిలు చెల్లించడంతో పాటు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వదిలి వెళ్లివేసినటువంటి బకాయిలు రైతులకు చెల్లించడంతో పాటు ఏ సీజన్ లో నష్టం జరిగితే అదే సీజన్ లో ఇన్పుట్ సబ్సిడీ, ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయినటువంటి రైతులకు సంబంధించినటువంటి నష్టపరిహారం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చేటువంటి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. గతంలో మనం చూసాం ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఏ విధంగా సాగేది అంటే ధాన్యం కొనుగోళ్లు అనేటువంటివి ఈరోజు అన్ని దగ్గరలా ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేవాడు, కానీ రైతుల దగ్గర ధాన్యం మాత్రం కొనేటువంటి పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకి రైతులు తీసుకువెళ్తే ట్రిప్ షీట్ జనరేట్ కాలే కాబట్టి మీకు ఆ జనరేట్ అయిందాక ట్రక్ షీట్ మీ నెంబర్తో జనరేట్ అయిందాక మీరు ఉండండి 2 రోజులు 3 రోజులు ఆ ట్రాక్టర్ల మీదనో లారీల మీదనో రైతులు ధాన్యాన్ని ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాల దగ్గర పెట్టుకొని విసుగు చెంది ఆ లారీ అతను మీ బాడుగా అవుతుంది ఏమవుతుంది చెప్పి ఆ బంతాలు దిగి కింద పారేసిపోతే పాపం రైతులు ఎంతకో గంతకు అమ్ముకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. మేము అందరం చూసాం, ఇది కొత్త కాదు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని, వైసీపీ నాయకులు అవినీతిలో కూరుకుపోయారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ విమర్శించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల పరిధిలోని మామిళ్లపల్లిలో గురువారం టీడీపీ జనసేన పొన్నూరు ఉమ్మడి అభ్యర్థిగా గ్రామంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సార్వత్రిక ఎన్నికల ప్రచారాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ధూళిపాళ్ల మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం చేస్తే ఎమ్మెల్యేలను ఎంపీలను ఎందుకు మారుస్తున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి సంక్షేమం పేరుట పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని ఆరోపించారు. పొన్నూరును దోచుకున్న ఎమ్మెల్యే కిలారి జిల్లా మొత్తం దోచుకునేందుకు గుంటూరుకి ఎంపీ అభ్యర్థిగా వెళ్లాడని విమర్శించారు. టీడీపీ జనసేన రాష్ట్రంలో ప్రపంచనాన్ని సృష్టించి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, వైసీపీ భూస్థాపితం అవుతుందని ధూళిపాళ్ల పేర్కొన్నారు. పొన్నూరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మా ఆనవాయితీ ప్రకారం మామిళ్లపల్లి గ్రామం నుండి లాంఛనంగా ఇవాళ ప్రచారాన్ని మేము ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న అరాచక పాలన 4 సంవత్సరాల 10 నెలల కాలంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రజా గుండె నొక్కేసే ప్రయత్నం కానీ, ప్రజల కోసం పోరాడే వ్యక్తుల మీద కేసులు పెట్టడం కానీ, నిర్బంధించడం కానీ చాలా దూరం జరిగింది. తమకున్న అధికారాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో విధ్వంసాన్ని చేస్తూ ఉన్నాడో, దోపిడీ చేస్తూ ఉన్నాడో మనం చూడటం జరిగింది. ముఖ్యంగా నాకు ఆశ్చర్యం కలిగించేది ఒకటే, ఏదైతే జగన్ అనుకో గ్యాంగ్ వాళ్ళు చెప్తా ఉంటారు ఏమని, మేము బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం, బ్రహ్మాండమైన సంక్షేమం చేశామని చెప్తా ఉన్నప్పుడు 151 మంది ఎమ్మెల్యేలు గతంలో 2019లో ఆయనకు ఓటేసి 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. దానిలో 25 నుంచి 30 మంది మంత్రులుగా పనిచేసేవారు. మరి ఇవాళ వాళ్ళని నేను అభివృద్ధి చేశా, సంక్షేమం చేశానంటే వాళ్ళని మార్చాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏంటి అనేది నేను అడుగుతున్నాను. అంటే ఆయన అభివృద్ధి సంక్షేమం పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీ చేయడం జరిగింది, దగా చేయడం జరిగింది. దానివల్ల ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నది ఆయన తెలుసు. కాబట్టి ఇవాళ ఒక ప్రాంతంలో ఉన్నాయని ఇంకో ప్రాంతంలోకి పంపించడం జరుగుతూ ఉంది. మీరు తీసుకోండి, ఉత్తరాంధ్ర నుండి చిత్తూరు వరకు ఆయన సామాజిక న్యాయం, నా ఎస్సీలు అంటాడు, నా బీసీలు అంటాడు, నా మైనార్టీలు అంటారు. మీరు ఉత్తరాంధ్ర వరకు చిత్తూరు నుంచి తీసుకుంటే ఆయనకు ఒక 23 మంది ఎంతో ఎంపీలు ఉన్నారు, 22 మంది. దానిలో ఇద్దరికి ఆయన తిరిగి ఇప్పుడు నిలబడుతున్నారు. ఎవరు? ఆయన చుట్టమైన అవినాష్ రెడ్డి. రెండోది ఏంటంటే ఆయనకి దందా చేసి పెట్టే మిథున్ రెడ్డి. మిగతా వాళ్ళందరూ కూడా కొంతమంది అయితే పార్టీని వదిలిపెట్టి మేము బతకలేమని చెప్పి నిన్న మొన్న చూసాం. మాగుంట శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు ఆత్మగౌరవంతో మేము ఇక్కడ
మా ఆత్మగౌరవానికి నిలబడే వాళ్ళం, మాకు అవమానం జరుగుతుంది కాబట్టి బయటకు వస్తున్నామని చెప్పి 5-6 ఎంపీలు రాజీనామా చేసి బయటకు వచ్చారు. రఘురామరాజుతో మొదలు పెట్టుకొని బాలసౌరి దగ్గర నుంచి వరుసన ఎంపీలందరూ మాగుంట శ్రీనివాసరెడ్డి కానీ కృష్ణదేవరాయలు కానీ ఈ రాష్ట్రంలో ఒక ప్రపంచాన్ని సృష్టిస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. వివిధ వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వంలో దగాబడ్డారు. మేము అటు బీసీలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఏ విధంగా వివిధ వర్గాల ప్రజలు మోసపోయారో స్పష్టంగా మేము ప్రజల ముందు ఉంచడం జరిగింది. ఆ ప్రజలందరూ కూడా ఇవాళ తిరగబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో వైకాపా భూస్థాపితం అవుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల్లో ఎవరెన్ని లోపాలు పెట్టినా, ఎవరెన్ని రకాలుగా చేసినా కూడా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన సంకీర్ణ ప్రభుత్వం రావడం ఖాయం. మంత్రులు ఎమ్మెల్యేలు గాలి కొట్టుకుపోతారు. అలాగే ఈ నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా బ్రహ్మాండమైన మెజార్టీతో ప్రజలు ఇవాళ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు సిద్ధం అంటున్నారు. ప్రజలు ఎప్పుడూ సిద్ధమైపోయారు. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి, వైకాపాని భూస్థాపితం చేయడానికి ప్రజలు ఎప్పుడూ సిద్ధమయ్యారు. రేపు ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీ సీట్లు, అత్యధికమైన సీట్లు, నాకు తెలిసి నాకున్న అంచనాల ప్రకారం గతంలో వైకాపాకు వచ్చిన దానికంటే 1-2 సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి. వైకాపా అడ్రస్ లేకుండా పోతుంది రేపు ఎలక్షన్స్లో. ఈ నియోజకవర్గంలో కూడా బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దశాబ్దాలుగా దాదాపు 100 భారీ నీటిపారుదల ప్రాజెక్టులను ఆపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. ప్లాంట్ను ప్రైవేటీకరించకుండా అడ్డుకోవాలని భూముల విక్రయ ప్రక్రియపై స్టే కోరిన కేఏ పాల్. 24 సీట్లు మాత్రమే ఇచ్చారన్న విమర్శలపై స్పందించిన పవన్ కళ్యాణ్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.